హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య వ్లాగ్స్. ఇవాళైతే హోమ్ మేడ్ సోప్ అయితే ప్రిపేర్ చేశానండి. ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇంకా కావాల్సినవి అయితే నేనైతే నీమ్ సోప్ అయితే చేస్తున్నాను. వేపాకులు అయితే ఒక 5 తీసుకున్నాను అనమాట, వేపరెమ్మలు. ఇంకా సోప్ బేస్ వచ్చేసి 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. 1 స్పూన్ అయితే ట్యూమరిక్ పౌడర్ అయితే తీసుకున్నాను, పసుపు. లాంగ్ వీడియో కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. విటమిన్ ఈ ట్యాబ్లెట్ అయితే తీసుకున్నానండి. ఇంక ఇది వచ్చేసి సోప్ మౌల్డ్ మాట. ఇది కూడా మీషోలోనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి అయితే ప్రిపేర్ చేసాము, అప్పుడైతే ఇంకా వీడియో అయితే పెట్టలేదు. వేపాకులను అయితే శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అండి. సోప్ బేస్ ఉంటే చాలండి, చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వేపాకుల్ని తీసుకున్నాం కదా, అది మిక్సీ జార్లో అయితే వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంక పేస్ట్లో అయితే చేసుకున్నాం కదా, బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా 1 స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను అన్నమాట. అలాగే విటమిన్ ఈ ట్యాబ్లెట్ అయితే ఒకటైతే తీసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా కలుపుకొని అయితే నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ కనుక నచ్చితే. ఇప్పుడు సోప్ బేస్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. మనం వేపాకులతో కాకుండా ఇంకా మనకి బీట్రూట్తోని, పప్పాయతోని, అలాగే మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అన్నమాట. సోప్ బేస్ ఉంటే చాలు. ఇప్పుడైతే డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మనం హీట్ చేసుకోవాలన్నమాట. ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని సోప్ బేస్ గిన్నె అయితే వాటర్లో పెట్టుకోవాలన్నమాట. హీట్ చేసుకోవాలండి. వాటర్ మరుగుతున్నప్పుడు మెల్ట్ అవుతుంది అన్నమాట. చూడండి, మెల్ట్ అవుతుంది, కొద్ది కొద్దిగానే కరుగుతుంది. మొత్తం అంతా కరిగిపోయాక ముందుగా పేస్ట్ చేసుకున్న వేపాకు పేస్ట్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే చల్లారబెట్టుకోవాలన్నమాట. గోరువెచ్చగా ఉంటే చాలండి. ఇప్పుడైతే సోప్ మౌల్డ్స్లో అయితే నేను వేసేసుకున్నాను. సోప్ మౌల్డ్ లేకపోతే మనకి మామూలు ఏదైనా రౌండ్ గిన్నె లాంటిది అందులో కూడా వేసుకోవచ్చు. 1 అవర్ అయితే పక్కన పెట్టుకుంటే చాలు, సోప్ అయితే ప్రిపేర్ అయిపోద్ది. అన్నీ అయితే వేసేసుకున్నాను కదా, 1 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. 1 అవర్ తర్వాత అయితే సోప్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, మనకు నచ్చిన షేప్స్లో అయితే వచ్చాయన్నమాట. ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సోప్ ప్రిపేర్ చేశారో లేదో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే కనుక ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.